మంగళగిరి ఏపీ ఐఐసి వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. రాయితీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు. అయితే ఇక వీరిని అక్కడ రంగంలోకి దిగినటువంటి పోలీసులు అరెస్టు చేశారు. మరొకవైపు ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అక్కడ చోటు చేసుకున్నాయి. బడా కంపెనీలకు ప్రభుత్వం వేల కోట్ల రాయితీలు ఇస్తుంది, అప్పులు మాఫీలు చేస్తోంది అంటూ కూడా పారిశ్రామికవేత్తలు అక్కడ వాళ్ళ ఆవేదన వెలగెక్కుతున్నారు. ఇక అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. 700 కోట్ల బకాయిల కోసం ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా అంటూ కొలుకుపూడి ప్రశ్నించారు. అప్పులు చేసి వ్యాపారాలు చేస్తున్నారు అంటూ కూడా కొలుకుపూడి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి అంటూ కొలుకుపూడి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే రాయితీలు ఇస్తున్నారు కానీ తమ ఆవేదనను పట్టించుకోవటం లేదంటూ కూడా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మహిళా పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగినటువంటి దృశ్యాలను మనం ఈరోజు ఉదయం మంగళగిరిలో ఏపీ ఐఐసి దగ్గర ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని మన పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారని వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారు. అసలు ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే, ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన 700 కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిల కోసం అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు రావాల్సిన బకాయిల గురించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలో ఎంతమందిని కలిసినా వాళ్ళ సమస్య పరిష్కారం కాక చివరికి వాళ్ళు ఏపీఐఐసి ముందు ఆందోళనకు దిగారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు స్విట్జర్లాండ్లో ఉండటం, అలాగే మన పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఉండటం, అదే సమయంలో ఇక్కడ మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సమస్య తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఆందోళన చేయటం, ఈ రెండు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అంటే, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ బకాయిలు వాళ్ళకి వెంటనే చెల్లించాలి అనే డిమాండ్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు కాబట్టి మరో 2-3 రోజులు వేచి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీ బకాయిల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ యజమానులకు అందించే విధంగా తగిన కార్యాచరణ రూపొందించమని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనకి నాయకత్వం వహిస్తున్న ఆ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆందోళనకు దిగినటువంటి పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఈ అంశం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా దూకుడు పెంచి పరిశ్రమలను పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తూ వస్తుంది. అన్ని అంటే అటు ఎంఎస్ఎంఈలకు సంబంధించి కానీ, అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం కూడా గట్టిగానే చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత ఈ రాయితీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కొంత ప్రతిష్టంభన కొనసాగుతోంది అనేది అయితే వినపడుతున్నటువంటి మాట. ఇప్పుడు తాజాగా మనకు వచ్చినటువంటి సమాచారం కానీ, జరుగుతున్నటువంటి కార్యక్రమం కానీ ఒకసారి చూస్తే, మంగళగిరి ఏపీఐసి కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు రాయితీలు విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి అనుమతి లేదు, మీరు నిరసన చేయడానికి అనుమతి లేదంటూ కూడా వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంటే మహిళా ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు అంటూ కూడా కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 100% రాయితీలు, సబ్సిడీలు, అలాగే విద్యుత్ రాయితీలు విడుదల చేయాలంటూ కూడా కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆగిపోయినటువంటి నిధులను కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పెద్ద కంపెనీలకు 1000 కోట్ల రాయితీలు, అప్పులు, మాఫీలు ఇస్తున్నప్పుడు స్థానికులకు ఇవ్వకపోవడం ఏంటి అనేది కూడా వాళ్ళ ప్రధాన ప్రశ్నగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఏపీఐసి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు. దీంతో వాళ్ళను పారిశ్రామికవేత్తల పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. శాంతియుత ధర్నా చేస్తున్నటువంటి తమను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే టెంట్లు కూడా మమ్మల్ని వేయనీయకుండా అడ్డుకున్నారు అనేది కూడా పోలీసులపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇక మొత్తం కూడా రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తాన్ని కూడా కొంత అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కొలికపూడి అయితే కొంత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అంటే 700 కోట్ల రూపాయల బకాయిల కోసం ఆందోళన చేస్తూ అరెస్టు చేయడం దీన్ని దారుణం అని, దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. ఇక ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అలాగే మరికొంతమంది అప్పులు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నారంటూ కూడా ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పారిశ్రామికవేత్తల విషయంలో కూడా సీఎం జోక్యం చేసుకొని దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా వీరి అంశంలో జోక్యం చేసుకోవాలంటూ కొలికపూడి మాట్లాడారు. ఈ అంశం మీద ప్రభుత్వ పెద్దలు సీఎం కన్నా ముందరే కూడా జోక్యం చేసుకొని మంత్రులు ఎవరైనా కానీ సాల్వ్ చేసే అవకాశం ఉందా ఏంటి? అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. అలాగే అటు ఆ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు కాబట్టి మరి పరిస్థితి అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటంటే ఎంఎస్ఎంఈలు కాబట్టి అటు కొండపల్లి శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడబోతున్నారు ఏంటనే చోట్ల అయితే మొత్తం ఈ అంశంలో ఒకవేళ జోక్యం చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు అనుమతి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బకాయిలు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి ఇటు మంత్రి నిర్ణయం తీసుకుని వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళైతే ముఖ్యమంత్రి స్పందన కోసం ఎదురు చూసే పరిస్థితి కనపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. మంగళగిరి ఏపీఐఐసి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనతోనైతే ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ రాయితీలు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్న క్రమంలో కూడా పోలీసులు అక్కడికి రావటం, అరెస్టులు చేయడం జరిగింది. ఇక అరెస్టు చేసే క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్ద పెద్ద కంపెనీలకైతే 1000 కోట్ల రాయితీలు ఇస్తున్నారు, మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వారైతే అక్కడ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇదే అరెస్టుల మీద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్ అవుతూ కూడా 700 కోట్ల బకాయిల కోసం ఆందోళన చేస్తే తప్పేముంది, అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. అరెస్టు చేయటాన్ని తప్పుపట్టారు. దీని మీద సీఎం చంద్రబాబు ప్రజెంటు వేరే దేశాల్లో పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన వచ్చిన తరువాత ఈ వ్యవహారాన్ని పట్టించుకొని వీరికి ఒక కొలిక్కి తీసుకొని వస్తే బాగుంటుంది అంటూ కూడా కొలికపూడి కూడా స్పందించారు ఈ అంశం మీద. మరి చూడాలి, ఈలోపు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా స్పందించి మరి వీరితో భేటీ అయ్యి మహిళా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ అంశం గురించి స్పందిస్తారా ఏంటి అనేది చూడాలి.